ఆపరేషన్ కగార్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతూ ఉన్నది. భారత రాజ్యాంగం మీదే దాడి చేస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం లోపల దేశ పౌరులకు జీవించే హక్కు ఉన్నదని చాలా స్పష్టంగా పేర్కొనబడ్డది. అయినప్పటికీ కూడా ఈ ఆపరేషన్ కగార్ వలన ఈ దేశ పౌరుల మీదనే భారత ప్రభుత్వం ఒక అంతర్యుద్ధం కొనసాగిస్తున్నది. కనుక ఇది జీవించే హక్కును కాలరాయడంగానే మేము భావిస్తూ ఉన్నాం. అదే సమయంలో మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది. మేము శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా శాంతి చర్చలకు ముందుకు రావాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. కనుక కేంద్ర ప్రభుత్వం ఈ దేశ పౌరుల పైన అంతర్యుద్ధాన్ని ఆపివేసి తక్షణమే శాంతి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే సమయంలో ఛత్తీస్గఢ్ బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టల పైన ఈ కర్రెగుట్టలను చుట్టుముట్టినటువంటి సందర్భం ఉన్నది. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామిక తెలంగాణ అని హామీ ఇచ్చారు. కనుక ఈ ఛత్తీస్గఢ్ బలగాలను కేంద్ర ప్రభుత్వాలను వెనక్కి వెళ్ళేలా రేవంత్ రెడ్డి ప్రజాస్వామిక తెలంగాణను కొనసాగింపుగా ఈ బలగాలను వెనక్కి వెళ్ళేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం.